హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెన్షికా వ్లాగ్స్. ఈరోజు అయితే మాకు చాలా అంటే చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఈరోజు మా చిన్ని తల్లిది పుట్టినరోజు అనమాట. హెన్షికాది సెకండ్ బర్త్డే అనమాట ఈరోజు. సో మార్నింగే అంతా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ కూడా లీవ్ తీసుకున్నాడు అనమాట, డ్యూటీకి అయితే ఏం వెళ్ళట్లేదు. పాపకి ఫ్రాక్ వేసాను చూసారా, అది వచ్చేసి ఫస్ట్ బర్త్డే రోజు మా పిన్ని బాబాయ్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చిండ్రనమాట. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. 1 ఇయర్ అలానే దాచిపెట్టేశాను అనమాట. ఫ్రాక్ అయితే పెద్దగా అవుతుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు సెకండ్ బర్త్డేకి కరెక్ట్గా సరిపోయింది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కోసం ఇలా సింపుల్గా అయితే ఫ్రాక్ వేసాను. మళ్ళీ నైట్కి అయితే చేంజ్ చేశాను అనమాట కేక్ కటింగ్కి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పాపతో అయితే అట్టి పనులు ఇప్పించాను అనమాట. మంచిగా రెడీ వచ్చింది, జుట్టు కోసుకొని వచ్చింది, కేక్ కట్ చేయాలి. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చాక పాపనైతే ఇలా రెడీ చేశానమాట. ఫాస్ట్గా రెడీ చేసుకొని అమ్మ వాళ్ళ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ మీటింగ్ అయితే జరుగుతుంది. సో ఫాస్ట్గా అమ్మ అయితే అందరికీ చాక్లెట్స్ ఇప్పిస్తుంది అనమాట. నాకైతే పెద్ద డౌట్ నిండే, పాప అందరికీ చాక్లెట్స్ ఇస్తుందా లేదంటే ఆమెనే తినేస్తుందా అని. అంటే చాలా దగ్గు ఉందన్నమాట. ఇప్పుడు దగ్గి చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అలా అవుతుంది. ఇప్పుడు బెలూన్స్ ఊదడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను నాకు మా ఆరాధ్య హంసిని ఈ బెలూన్స్ కట్టడంలో చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట. మా పాప కూడా వీటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మా ఆరాధ్య చూసారా, ఈ బెలూన్ పంపుతో బెలూన్ ఊదడం రాక నానా అవస్థలు అయితే పడుతుందనమాట. ఈ బెలూన్ పంపు నేను లాస్ట్ ఇయర్ పాప ఫస్ట్ బర్త్డేకి మీషోలో పర్చేస్ చేశాను. ఇంకా నేను ఒక సైడ్ బెలూన్స్ ఊదుతుంటేనే ఇంకో సైడ్ హాల్లో అయితే మా అమ్మ వాళ్ళంతా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. చికెన్ కర్రీ, బగారన్నం, మజ్జిగ అయితే పెట్టాము. సాంబార్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు టైం సరిపోయలేదు. నానా ఇచ్చుడు చింతల్లి సూపర్ నానా, హ్యాపీ బర్త్డే చింతల్లి. డెకరేషన్ అంతా కూడా మా హస్బెండే చేశాడనమాట. ఓన్లీ బెలూన్స్ ఊది ఆర్చ్ టేప్కి కట్టడం మాత్రమే నా బాధ్యత. మిగతాదంతా మా హస్బెండే చూసుకుంటూ, ఇలా వెనకాల కర్టన్స్ అంటించడం అవన్నీ కూడా మా హస్బెండే చూసుకుంటూ అనమాట. ఇక్కడ ఏదో ఫన్నీగా అట్లా మాట్లాడుతున్నాను కానీ నాకైతే మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా. ఈసారి కూడా చాలా హెల్ప్ చేసిండ్రనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేసిండ్రనమాట, చిన్న పిల్లలతో సహా. ఇలా బెలూన్స్ కట్టడం కంప్లీట్ అయిపోయాక వాటిపైన కొంచెం అట్రాక్షన్ కోసం ఇలా బటర్ఫ్లైస్ని అయితే అంటించాను అనమాట. ఈ బటర్ఫ్లైస్ పెట్టాక ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. డెకరేషన్ చాలా లుక్ వచ్చింది. ఇంకా తర్వాత హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే ఫిట్ చేసాము. అలాగే ఇక్కడ హెన్షికా అనే లెటర్స్తో కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి పాప పుట్టు వెంట్రుకలప్పుడు ఫంక్షన్ చేసాం కదా, ఆ ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాం అనమాట. ఇలా హెన్షికా నేమ్తో లెటర్స్ అన్ని ప్రతిసారి ప్రతి ఫంక్షన్కి కూడా మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఇది మొత్తానికి డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసి నేను పాప చక్కగా రెడీ అయిపోయి కేక్ కూడా పెట్టేశాము. మా యానివర్సరీ రోజు కేక్ కటింగ్ చేసాం కదా, అదైతే అస్సలు టేస్ట్ బాగాలేదనమాట. బేకరీ ఆయనతో చెప్పాము, ఈసారి అయితే కేక్ చాలా బాగా టేస్టీగా చేసి ఇచ్చిందనమాట. ఇంకా మా మ్యారేజ్ డే వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా, దీని తర్వాత నెక్స్ట్ వీడియోస్ అవే. దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పిన్ని హాయ్ చెప్పు. పిల్లలు వెనకాలకి కూర్చోండి. అక్కడ మా ఓనర్ అంకుల్ ఫ్రెండ్స్. జరగండి. ఈడ మా ఓనర్ అంకుల్ ఫ్రెండ్స్, మా రూమ్ ఓనర్ అంకుల్. ఇక్కడ మా తెలుగు సార్, మా 10th క్లాస్ తెలుగు సార్. ఇప్పుడు చాణక్య స్కూల్లో చెప్తున్నాడు. ఇక్కడ మా ఆయన, ఈడ మా పిల్లలు. ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది. అందరు కూడా వచ్చిండ్రు కాబట్టి అందరికీ బొట్టు అయితే పెడుతున్నాను అనమాట. పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. చాలా హ్యాపీ అనమాట నేనైతే.
ఫైనల్గా అయితే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అసలు నా బర్త్డే రోజు పాప ఎంత కేక్ తినేసిందో ఇంత ఇష్టంతో, అసలు ఆమె బర్త్డే రోజు కొంచెం అంటే కొంచెం కూడా కేక్ తినలేదు. మాకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే పాప చాలా డేస్ నుంచి దగ్గుతో సఫర్ అవుతుందన్నమాట. విపరీతంగా ఉంది దగ్గు అయితే. ఇంకా ఇప్పుడు బర్త్డే రోజు చాక్లెట్స్ కేక్ తిని ఎక్కడ ఇంకా ఎక్కువ సఫర్ అవుతుందేమో అని చెప్పేసి భయపడ్డాము. అస్సలు కేకే తినలేదన్నమాట. కొంచెం అలా నాకింది స్టార్టింగ్లో, ఇంకా తర్వాత మేము తినిపిస్తుంటే కూడా అస్సలు తినలేదు. కానీ పైన చాక్లెట్ రోల్స్ ఉంటాయి చూసారా, అవైతే తిన్నదనమాట, ఎంజాయ్ చేసింది వాటికి. ఇంకా కేక్ తినిపిస్తున్నట్టు ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత అయోధ్య నుంచి వచ్చిన రాములవారి అక్షంతలు ఉన్నాయి కదా, ఆ అక్షంతలు అయితే అక్కడ పెట్టామన్నమాట. అందరూ కూడా దీవిస్తారని చెప్పేసి. ఇక్కడ మా అమ్మమ్మ తాత అంటే మీ అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో కూడా కనిపించిండ్రు. ఇంకా వీళ్ళు కూడా కేక్ అయితే ఏం పెట్టలేదు, జస్ట్ దీవెనలు ఇచ్చిండ్రు అనమాట. మేమే చెప్పాము కేక్ అయితే ఎవరు తినిపించకండి, ఎందుకంటే దగ్గుంది కదా, సో దానికోసం అయితే కేక్ అయితే ఎవరు పెట్టలేదన్నమాట. ఇక్కడైతే మా చిన్న తాత అనమాట, చిన్న తాత కూడా ఫోటో అయితే తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ శివలీలక్క మా రూమ్ అంటే మేము రూమ్లో సపరేట్గా ఉంటున్నాం కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకుండా, అక్కడ మా రూమ్ ముందర ఉండేవాళ్ళనమాట. ఆమె వాళ్ళ పిల్లలు కూడా వచ్చిండ్రనమాట. ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా మా ఓనర్ అంకుల్ అని చెప్పేసి, మేము ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇంటికి ఓనర్ అనమాట. అంకుల్ కూడా వచ్చిండు. ఇక్కడ వచ్చేసి మా తెలుగు సార్, ఇంకా వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అనమాట. నేను మా హస్బెండ్ స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్లో మాకు తెలుగు చెప్పేవాడు అనమాట ఆ సార్. ఇంకా ఇక్కడ మీ అందరికీ తెలిసిందే కదా, మా బాబాయ్, పిన్ని, మా చెల్లెళ్ళు, మా తమ్ముడు అనమాట. నిజానికి బాబాయ్కి 3 days మీటింగ్ ఉందని చెప్పేసి ఊరికెళ్ళిండు అనమాట. పిన్నిని అడిగితే 3 days వరకు రావడానికి వీలు కాదు అని చెప్పింది. బాబాయ్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, బాబాయ్ ఖచ్చితంగా పార్టీ టైం కల్లా రా, ఎంత లేట్ అయినా సరే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోదువు అని చెప్తే సరే అమ్మ వస్తా అన్నాడు. కానీ నాకైతే అసలు నమ్మకం లేదు వచ్చేవరకు. పాప కోసమే వచ్చిందని తెలుసు, బట్ బాబాయ్ ఈ వీడియో కనుక చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పాపకి తమ్ముడు డ్రెస్ గిఫ్ట్ ఇచ్చిండు, దానికి బటర్ఫ్లై రెక్కలు వచ్చాయి. బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. డ్రెస్ అయితే ప్రిన్సెస్ లాగా అనిపించింది ఆ డ్రెస్లో పాప. ఆ డ్రెస్ వేసి ఈవినింగ్ అందరికీ చాక్లెట్స్ పంచించాము పాపతో. ఒక సైడ్ మేము అక్కడ ఫొటోస్ దిగుతుంటేనే ఇంకో సైడ్ పిన్ని లోపల కూర్చొని పిల్లలందరికీ కేక్ కట్ చేసి పెడుతుందన్నమాట. అంటే వాళ్ళు కేక్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎప్పుడెప్పుడు పెడతారా అని. పిల్లలందరూ అంతే కదా, సో పిన్ని అయితే కేక్ కట్ చేసి పెడుతుందన్నమాట. ఇక్కడ మా బ్లాక్ కలర్ షర్ట్లో ఉన్నాడు చూసారా, ఆయన మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, అంటే మా మరిది అనమాట. ఇక్కడ వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి గిఫ్ట్ తీసుకొని వచ్చిండ్రు. మా మరిది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్తో, అరే మనం యూట్యూబ్లో కనిపిస్తాము, మంచిగా దిగండి ఫోటో అని ఫన్నీగా డిస్కషన్ జరుగుతుంది అనమాట ఇక్కడైతే. అదే ఇంకా ఇక్కడ వచ్చిన పిల్లలందరూ అంటే వీళ్ళందరూ మా కాలనీ పిల్లలు, వీళ్ళందరితో కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాము, అంటే గుర్తుకుండడం కోసం. ఇంక ఇక్కడ లాస్యా వాళ్ళ ఆయన వాళ్ళ బాబు మీ అందరికీ తెలిసిందే కదా, ఇంతకుముందు నా బర్త్డే వీడియోస్లో కనిపించిండ్రు. అండ్ మా రూమ్ ముందలు ఉంటారనమాట వీళ్ళు కూడా. ఇక్కడ వాళ్ళ కొడుకుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందన్నమాట మా పాప. అంటే అందరు పిల్లలందరికీ తీసుకొని వచ్చాము, ఫస్ట్ అయితే వాడికి ఇస్తుందన్నమాట. వాడు కూడా చక్కగా తీసుకొని ఎంజాయ్ చేసిండు. ఇంక ఇక్కడైతే మా కాలనీ పిల్లలందరికీ పాపతో అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పించామన్నమాట. ఇది స్కేల్ సెట్ అనమాట, మేము లోకల్ స్టోర్లోనే తీసుకున్నాం. అంటే స్టార్టింగ్ మీషోలో పర్చేస్ చేశాను, కానీ అవన్నీ ఇవ్వలేదు, అవన్నీ మళ్ళీ రిటర్న్ పెట్టేసి ఇదైతే ఇస్తున్నాను అనమాట. అంటే అవి నేను రూమ్ దగ్గర చేసామని చెప్పేసి కొంతమంది పిల్లలకి ఆర్డర్ పెట్టేశాను. ఇక్కడ మళ్ళీ అక్కడ క్యాన్సిల్ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేయాల్సి వచ్చింది. ఇక్కడ చాలామంది పిల్లలు ఉంటారు, ఇవి సరిపోవు అని చెప్పేసి అవన్నీ రిటర్న్ పెట్టేసి మళ్ళీ షాప్కి వెళ్ళి ఎంఆర్ట్కి వెళ్ళి ఇవన్నీ అయితే తీసుకొని వచ్చామన్నమాట. అందరికీ కూడా చక్కగా సరిపోయినాయి. అందరు కూడా చాలా హ్యాపీ, పిల్లలందరూ కూడా. మీషోలో తీసుకునేటివన్నీ రిటర్న్ పెట్టాను, కానీ అంతకుముందే నేను అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అని అంటే చెప్పండి, నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీళ్ళంతా మా హస్బెండ్ వర్క్ చేస్తున్న దగ్గర స్టాఫ్ మెంబర్స్ అనమాట. వీళ్ళంతా కేక్ కట్ చేసిండ్రు మళ్ళీ. అంటే డ్యూటీ అయిపోయేసరికి 9:30 అవుతుంది కదా, 9:30 కల్లా కేక్ కటింగ్ అంతా అయిపోయి ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు కేక్ తీసుకొచ్చి కట్ చేసిండ్రు అనమాట. పాప ఇక్కడ బాగా నిద్రకు వచ్చేసింది, అందుకని చెప్పేసి యాక్టివ్గా లేదు. సో ఇంకా మేమిద్దరం అయితే కేక్ కట్ చేయిస్తున్నాము. ఈ కేక్ కట్ చేయించి పాపకి పెట్టకుండా మేమిద్దరం పెట్టేసుకున్నాం అనమాట. మాకు ఎలా అనిపించింది అని అంటే పాప బర్త్డే లాగా కాకుండా మా యానివర్సరీ లాగా అనిపించింది. అన్న వాళ్ళు కూడా మీ యానివర్సరీకి మేము రాలేదు కదా, సో ఇప్పుడు సెలబ్రేట్ చేసినట్టుంది అని చెప్పేసిండ్రు. ఇంకా పైన అయితే భోజనాలు పెట్టేసామన్నమాట. వచ్చిన వాళ్ళంతా పైన తిన్నారు. మాకు యాక్చువల్గా ప్లానింగ్ లేకుండా అనమాట, భోజనాలంతా పైననే పెట్టాలి అని చెప్పేసి. ఫస్టే అనుకునింటే కనుక లైట్స్ పెట్టించే వాళ్ళం. పాప ఫస్ట్ బర్త్డేకి లైట్సే పెట్టించాము. ఈసారి కూడా అలానే పెట్టించే వాళ్ళము, బట్ అంత ప్లానింగ్ లేకుండే, హడావిడిగా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక్కడ అందరికీ ఇలా టార్చ్ లైట్లు అయితే పెట్టాము. బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి.